Hello students, welcome to Economics Vala. Recently మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్. అంటే మనకి జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ అనేటివి నార్మల్గా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద వరల్డ్ సమ్ టైమ్స్ అవి ఏంటంటే ఎస్టిమేట్ చేస్తుంటాయి. ఇండియా ఎంత పర్సంటేజ్లో ఇంక్రీజ్ అవుతుంది జీడిపి కమింగ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఏ విధంగా ఉంటుంది. ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ మనకి రిపోర్ట్స్ ఇస్తుంటాయండి. సో రీసెంట్ గా మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ గివెన్ ఇట్స్ రిపోర్ట్ అబౌట్ జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్ ఫర్ ఇండియా. సో ఇట్ హ్యాస్ సెడ్ దట్ ఇండియా విల్ గ్రో అట్ 6.7% ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫర్ దిస్ ఇయర్ ఇండియా వుడ్ బి గ్రోయింగ్ అట్ 6.7%. సో మన ఈ కాంటెక్స్ట్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఏంటి, సో ఈ జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్ నాట్ ఓన్లీ ఐఎంఎఫ్, ఈవెన్ వేరే బ్యాంక్స్ కూడా, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఏఐబి కావచ్చు. సో ఏవైనా కూడా ఒక ఇన్స్టిట్యూషన్స్ మనకి గ్రోత్ ఫార్కాస్ట్ ఇస్తే అవి మనకి జనరల్గా ఏంటంటే ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఏ ఆర్గనైజేషన్ అయితే ఇచ్చింటుందో ఆ ఆర్గనైజేషన్ మీద కూడా బేసిక్ క్వశ్చన్స్, అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ దట్ ఆర్గనైజేషన్ సెటప్, అలాగే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది, ఇండియా మెంబర్ ఉందా లేదా, లేదంటే ఇండియా ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందా, ఇండియాకి అటువంటి ఆర్గనైజేషన్తో ఎప్పటి నుంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇది మనకి ఇండియన్ ఎకానమీ యూపీఎస్సీ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ బోత్ స్టూడెంట్స్ కూడా మనకి జనరల్ స్టాటిక్ సిలబస్ లో అండ్ కరెంట్ ఈవెంట్స్ లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ అండి. అయితే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ టు అచీవ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. సో సస్టైనబుల్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ అనే థీమ్ లైన్ మీద ఇది వర్క్ చేస్తుంది. అయితే ఇది మనకి 1944లో ఎస్టాబ్లిష్ చేయబడింది వాషింగ్టన్ డీసీ. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మెంబర్ కంట్రీస్ చూసుకుంటే 190 మెంబర్స్ ఉన్నాయండి ప్రస్తుతం. సో దీంట్లో ఐఎంఎఫ్ లో లేని మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్ కంట్రీస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అయితే ఇండియా ఇస్ ఎ మెంబర్. ఎనీ అదర్ స్టేట్ వెదర్ ఆర్ ఏ నాట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ మే బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఐఎంఎఫ్. అంటే యునైటెడ్ నేషన్స్ అనే ఒక బాడీలో ఏదైనా కంట్రీ, ఎక్స్ అనే కంట్రీ మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కూడా అది ఐఎంఎఫ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. అయితే మనకి జీడిపి వీళ్ళు చెప్పే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఇండియా షుడ్ గ్రో అట్ ఏ ఫేస్ ఆఫ్ 6.7% అని చెప్తున్నారు. సో జనరల్గా మనకి వాట్ ఈస్ ద పాజిటివ్ అవుట్లుక్ ఆన్ ఎకానమీ అని చూసుకుంటే ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఇండికేట్స్ ఏ పాజిటివ్ అవుట్లుక్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ట్రాజెక్టరీ. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనకి ఇది పాజిటివ్ అవుట్లుక్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి ఎకనామిక్ ఇంప్లికేషన్స్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఎస్పెషల్ అంటే మనకి గ్రోత్ ఎస్టిమేట్స్ పెరుగుతున్నాయంటే పొటెన్షియల్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ మనకి ఆబ్వియస్లీ ఏదైనా కంట్రీ మనకి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ లేదంటే వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూస్తారు. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తో పాటు పొలిటికల్ స్టెబిలిటీ కూడా కన్సిడర్ చేస్తారండి. సో ఒక కంట్రీ పొలిటికల్ గా స్టేబుల్ గా ఉందా లేదా అనేది కూడా వీళ్ళకి మేజర్ ఫ్యాక్టర్, పొలిటికల్ స్టెబిలిటీ. సో జనరల్ గా ఈ రెండు కన్సిడర్ చేస్తారు. తర్వాత మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మార్కెట్ రెగ్యులేటర్, ఇప్పుడు జనరల్ గా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ కమ్స్ అండర్ ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఏంటంటే డాలర్ టు రిమైనింగ్ కరెన్సీస్ టు డాలర్ ఎక్స్చేంజ్ ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అనేది కూడా కన్సిడర్ చేస్తారు. జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఒక కంట్రీకి రావాలంటే ఇవి మేజర్గా కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్. సో ఆబ్వియస్లీ మనకి వన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏంటంటే మనకి ఏదర్ గ్రీన్ ఫీల్డ్ ద్వారా కావచ్చు లేదా బ్రౌన్ ఫీల్డ్. సో దీస్ ఆర్ టూ టర్మ్స్ అండి. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఆల్ టుగెదర్ ఒక న్యూ వెంచర్, ఒక కంపెనీ కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, కంప్లీట్గా న్యూగా ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అని గ్రీన్ ఫీల్డ్ అంటారు. అయితే మనకి ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక కంపెనీలో కానీ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ ఫారెన్ ఎంటిటీస్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ స్ట్రాటజీ కింద చూసుకోవచ్చు. అంటే సర్టన్ పర్సంటేజ్ అయినా తీసుకుంటారు, లేదంటే కంప్లీట్గా వాళ్ళని టేక్ ఓవర్ చేసుకుంటారు. సో ఆ కంపెనీ ఫారెన్ కంపెనీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో జనరల్గా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే లాస్ట్
5 to 6 ఇయర్స్ నుంచి కూడా మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ కేమ్ త్రూ బ్రౌన్ ఫీల్డ్ అండి. బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే వన్స్ బ్రౌన్ ఫీల్డ్ ద్వారా రావడం వల్ల ఏంటంటే దేర్ ఈస్ నో అనదర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆపర్చునిటీస్ ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రౌన్ ఫీల్డ్ కంపెనీ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే తీసుకొస్తున్నారో అవి ఆల్రెడీ ఉన్న దాంట్లో తీసుకుంటారో, జస్ట్ మేనేజ్మెంట్ మాత్రం చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్ వరీస్ అని కూడా చెప్పొచ్చు ఎకానమీకి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ మనం జాబ్లెస్ గ్రోత్ తోనే మనం మూవ్ అవుతున్నాం. ఈవెన్ దో గ్రోత్ రేట్స్ మన దగ్గర పెరుగుతున్నా కూడా జాబ్ క్రియేషన్ అనేది ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ అయిందని చెప్పొచ్చు. సో ఇది తర్వాత మనకి పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని చూస్తే ద రివైజ్డ్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్ మే ఎన్హాన్స్ ద ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అండ్ జాబ్ క్రియేషన్ ఆల్సో. హైయర్ ఎకనామిక్ గ్రోత్ కుడ్ లీడ్ టు ఇంక్రీస్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ రెడ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో and sectoral growth, various sectors likely to experience growth, contributing to the overall development of the Indian economy. సో దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ సెక్టార్స్ అన్ని కూడా డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్లో కూడా అవన్నీ కూడా గ్రోత్ కాంట్రిబ్యూట్ చేసేదానికి మేజర్గా రోల్ ప్లే చేస్తాయని కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. అయితే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి చూసుకుంటే ఆల్రెడీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. అయితే ఒకసారి ఇది హౌ ఇట్ వర్క్స్ అనేది చూద్దాం. స్ట్రక్చర్, మనకు ఒక స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రక్చర్ వచ్చి మనకి ఆర్బీఐ ఏ విధంగా అయితే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారో ఇక్కడ కూడా మనకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనే వాళ్ళు ఉంటారండి. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇది టాప్ మోస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అని చెప్పచ్చు. డెసిషన్ మేకింగ్ బాడీ. అలాగే మనకి ఇక్కడ ఐఎంఎఫ్ లో డే టు డే వర్క్ చూసుకునే దానికి ఒక 24 members తో కలిపి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుందండి. ఎగ్జిక్యూటివ్ బోర్డు, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఫర్ డే టు డే ఆపరేషన్స్. అలాగే దీనికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ఐఎంఎఫ్ స్టాఫ్ అండి. సో మనకు ఐఎంఎఫ్ లో స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఈ ఐఎంఎఫ్ స్టాఫ్ అందరికీ కూడా ఒక ఎండి ఉంటారు, అంటే మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ ఎండి ప్రస్తుతం ఎవరు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే ఈ ఎండికి అసిస్ట్ చేసేదానికి మళ్ళీ మనకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారండి. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్స్. సో ఇది బేసిక్గా స్ట్రక్చర్ హౌ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ అని. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్స్. అయితే మనకి దీంట్లో మేజర్గా ఫండింగ్ ఐఎంఎఫ్ ఏ విధంగా వాటికి ఫండింగ్ వస్తుందో చూసుకుంటే ఐఎంఎఫ్ రిసోర్సెస్ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ మనీ దట్ కంట్రీస్ పే. సో జనరల్గా ఐఎంఎఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ పే చేస్తాయి. క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ ద్వారా. ఇక్కడ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అంటే నథింగ్ బట్ కోటా అండి. దీన్నే కోటా అని పిలుస్తారు, అంటే కంట్రీస్ వైజ్ కోటా. అంటే ఒక కంట్రీ ఐఎంఎఫ్ లో జాయిన్ అయినప్పుడు ఆ కంట్రీ యొక్క ఎకానమీ తర్వాత సైజు దీన్ని బట్టి కోటాస్ డిసైడ్ అవుతాయి. ఈ యాజ్ పర్ కోటా ప్రకారం ఏంటంటే వీళ్ళు క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు, అంటే ఐఎంఎఫ్ లో ఫండింగ్ చేస్తారండి. అయితే దీంట్లో మనకి మేజర్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే మనకి గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మానిటరీ కోఆపరేషన్ గ్లోబల్ గా అబ్జర్వ్ చేస్తుంటది. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. అలాగే ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా. అలాగే మనకి ప్రమోషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ. సో ఇది మేజర్ వర్క్ అండి, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ. అండ్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్. సో మెంబర్ నేషన్స్కి ఏదైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ టైంలో మనకి 1990s లో కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ టైంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండే మనకి ఈ ఇష్యూ నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. దాని తర్వాతనే మనకి మేజర్గా ఎల్పిజి రిఫార్మ్స్ కూడా రావడం జరిగింది. సో జనరల్గా మనకి వెస్టర్న్ డామినేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కూడా ఏదైనా ఒక ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారంటే దే హ్యావ్ కమ్ విత్ స్ట్రింగ్స్ అండి, అంటే అటాచ్మెంట్స్ ఉంటాయి వాటికి. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇవి ఫాలో అయితేనే మీకు
ఈ పేమెంట్ క్రైసిస్ నుంచి కానీ లేదంటే కరెన్సీ క్రైసిస్ నుంచి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రెస్క్యూ చేస్తారు. అదర్వైజ్ జనరల్గా ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ కూడా మనకి ఇదే మానిటర్ చేస్తుందండి. సో ఇది బేసిక్గా సమ్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అలాగే మనకి కొన్ని పబ్లికేషన్స్ కూడా ఉన్నాయండి వీటిలో. అంటే రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటుంది పబ్లికేషన్స్, త్రూ పబ్లికేషన్స్ ద్వారా. ఒకటేమో వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ ఒకటి, తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ రిపోర్ట్ ఒకటి, దాని తర్వాత ఫిజికల్ మానిటర్. సో ఐఎంఎఫ్ మీద ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా చాలా వరకు రిపోర్ట్స్, ఏ ఆర్గనైజేషన్ ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేసిందని కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి సో ఈ రిపోర్ట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సబ్జెక్ట్ అండి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ రీసెంట్ ఐఎంఎఫ్ ఎస్టిమేషన్ అబౌట్ ఇండియాస్ జీడిపి గ్రోత్ about 6.7% for the current financial year. Thank you for watching. Have a nice day.